హలో ఫ్రెండ్స్, ఖతర్‌లో చాలా బ్యూటిఫుల్ మాల్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ఒక మాల్ ఏందనంటే విలాజో మాల్. చాలా అంటే చాలా అందంగా ఉంటాయి. అందాన్ని ఎక్స్‌ప్లోర్ చేయగలిగితే నేనైతే విలాజో మాల్‌కైతే వచ్చేసిన. ఇక్కడ ఆర్టిఫిషియల్ స్కై అయితే కనిపిస్తుంది చూడు. ఇక్కడ పైన మొత్తం ఆర్టిఫిషియల్ స్కై. ఇక్కడ మొత్తం ఓపెన్ ఏరియా లెక్క కనిపిస్తది. ఓపెన్ ఏరియా అస్సలు కాదు. చూడనీకైతే జనాలైతే ఎగబడుకుంటూ వస్తుర్రు. ఇవాళ ఫ్రైడే కాబట్టి చాలా మందైతే వచ్చిర్రు. ఇట్లాంటి బుల్లి బుల్లి బస్సులుంటాయి. చిన్న చిన్న పిల్లలనైతే అక్కడ కూర్చోబెట్టయితే మొత్తం ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఇది వాటర్ ఇట్లా జర్నీ అనేది చేయొచ్చు. ఇక్కడ చూస్తుర్రు కదా, ఇక్కడ 10 రియాల్‌కి ఒక టికెట్ అంట. ఇట్లాంటి పడవ ప్రయాణం చేయాలంటే దగ్గర దగ్గర ఒక 25 మినిట్స్ అయితే పడతది. ఇక్కడ చాలామంది జనాలు కూడా దాని గురించే వెయిట్ చేస్తుర్రు. అక్కడ టికెట్ తీసుకొని వాళ్ళ టికెట్ నంబర్ వచ్చేసరికి ఇక్కడ వెయిట్ చేయాలా. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తుర్రు కదా, దీనికి కూడా ఒక టికెట్ అనేది ఉంటది. 10 రియాల్ అన్నట్టు. ఒక చిన్న చిన్న పిల్లల్ని ఏందనంటే ఇట్లా ఈయనలెక్కించుకొని మొత్తం మాల్ మొత్తం అయితే దింపుతారు. ఇలా మనతో పాటు ఎవరైనా పిల్లలుంటే మాత్రం డెఫినెట్‌గా వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నీళ్ళైతే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఆ నీళ్ళలోనైతే పడవ ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇక్కడ నైట్ ఇంకా కాలేదు కాబట్టి నైట్‌లోనైతే ఇంకా డిజైన్ అయితే వెలుగులతోటి నిండిపోతది. ఇక్కడ ఆర్టిఫిషియల్ స్కై పైన ఏదైతే చూస్తుర్రో అది నిజమైన స్కై గాదు. ఆర్టిఫిషియల్ స్కై. ఇక్కడ వీకెండ్స్‌లోనైతే సరదాగా తిరగనీకైతే చాలా మంది వస్తూ ఉంటారు. ఇందులో షాపింగ్ మాల్స్‌తో పాటు ఫుడ్ కోర్ట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మీకు గనుక చుట్టి ఉండి ఏం దొయ్యనట్టయితే ఈ మాల్‌కైతే రండి. ఫుల్ టైమ్ పాస్ అయితే అయితది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అసలు పొద్దు ఊగింది తెలవదు, తెల్లారింది తెలవదు, అట్లా ఉంటది. ఇక్కడనైతే చాలా మంది గంటల గంటల కొద్దీ అయితే టైమ్ పాస్ అయితే చేస్తూ ఉంటారు. ఎందుకనంటే ఇక్కడ ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఎటువంటి కొదువనైతే లేదు. ఎక్కడ పోయినా గాని ఫ్రీగానైతే మనం ఎంటర్‌టైన్‌మెంట్ అనేది తీసుకోవచ్చు. చాలా మంది వేరే దేశాల నుంచి వచ్చినోళ్ళైతే విజిటర్స్ అయితే ఇక్కడనైతే విజిట్ చేయనీకైతే వస్తూ ఉంటారు. డబ్బులు లేకుండా ఫ్రీగా కూడా మనం ఎంటర్‌టైన్ కావచ్చు. ఇలాంటి ఎవరైనా ప్రయాణిస్తూ ఉంటే చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. మనం ఏదో ఫోటోలు, వీడియోస్ తీసుకుంటే మనకే సంబరం అనిపిత్తది. దాని తర్వాత ఇక్కడ ఈ గల్లీలోకి పోతున్న చూస్తుర్రు కదా, ఇవైతే ఆర్టిఫిషియల్ స్కై. పైననైతే ఏదైతే కనిపిస్తుందో అది నిజమైన ఆకాశం కాదు. ఆకాశం లెక్క ఒక సెట్. మనం ఎట్లయితే 'రామోజీ ఫిల్మ్ సిటీలో' ఎట్లయితే సెట్ చూత్తామో అట్లాంటి సెట్‌లు. కానీ చూడనీకైతే నిజంగా రియల్‌గా అనిపిస్తది. అసలు ఈ మధ్యలో నడుచుకుంటా పోతుంటే మస్తు అనిపిస్తది. ఇక్కడ మధ్య మధ్యలో షాప్స్ అయితే ఉన్నాయి. ఒక యూరప్‌ని తలపించే విధంగానైతే ఉంది. అసలు ఇండ్లకొస్తే మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్‌కి అస్సలు కొదవలేదు. అసలు ఖచ్చితంగా ఖతర్‌లో ఉంటే మాత్రం విలాజో మాల్ అనేది చూడదగిన మాల్ కమాల్ హై. అంత బావుంటదసలు. అస్సలు మిస్ కాకండి. ఎవరైనా విజిట్ చేస్తే మాత్రం ఖతర్ ఖచ్చితంగా విలాజో మాల్ అనేది చూడండి. ఒక రోజు మొత్తం టైమ్ అయితే స్పెండ్ చేయండి విలాజో మాల్‌లో. చాలా అంటే చాలా బావుంటది. అప్పట్లో సినిమాలలో ఇట్లాంటి యూరోప్ కంట్రీస్ గాని, యూఎస్ అమెరికాలు గాని ఇట్లాంటివి చూపిస్తూ ఉంటుండే. ఇట్లాంటి లైవ్‌గా చూసేసరికైతే నాకైతే మతిపోతుంది. అస్సలు మామూలుగానైతే లేదు. అసలు మనం ఏ కంట్రీలో ఉన్నాం, ఏ కంట్రీ అసలు విజువల్స్ అనేది అసలు కంప్లీట్‌గా వేరే కంట్రీకి వచ్చినట్టు అన్నంత ఫీలింగ్ అయితుంది. ఇవి ఒక విలాజో మాల్‌లోకి పోతేనే. మధ్య మధ్యలో గోల్డ్ షాపులు మరియు ఎక్స్‌చేంజ్‌లు, దాని తర్వాత బట్టల షాపులయితే విపరీతంగా ఉన్నాయి ఇక్కడనైతే. గోల్డ్, బట్టలు కస్టమర్‌ని అట్రాక్ట్ చేయనీకైతే ఆఫర్స్ కూడా పెడతారు ఇందులోనైతే. ఎంత నడిచినా గానైతే మాత్రం మాల్ అయితే కంప్లీట్ కాదు. ఒక దగ్గర దగ్గర 4, 5 గేట్లయితే ఉన్నాయి. ఒక్కొక్క గేట్ దాటాలంటే చాలా టైం అయితే పడుతుంది. ఇక్కడ మధ్యలోనైతే చూస్తుర్రు కదా, అస్సలు బోర్ కొట్టదు భయ్యా. అంత ఎంటర్‌టైన్‌మెంట్‌గా అనిపిస్తది. మధ్యలో నడుచుకుంటూ పోతే అరే ఇంత దూరం వచ్చినా నేను అన్నట్టు నాకే అనిపిస్తది. అంత దూరం అయిపోయింది. ఇక్కడనైతే చూస్తుర్రు కదా, నేను ఒకటో నంబర్ గేట్ దగ్గరనైతే బండి పెట్టేసిన. దాని తర్వాత 4 నంబర్ గేట్ దాకా అయితే దగ్గర దగ్గర వచ్చేసిన. ఇక్కడ ఇట్లాంటి మాల్‌లల్ల కిలోమీటర్లు నడుస్తాం గానీ డైరెక్ట్ నడవాలంటే నడవలేము. ఎందుకనంటే ఇవన్నీ చూసేసరికి ఏందనంటే మనం ధ్యానమంతా నడక మీదనైతే అస్సలు కాదు. ఇక్కడ చూడు ఫ్యామిలీస్ అయితే తీసుకొనైతే వచ్చేసిర్రు. చిన్న చిన్న పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తుర్రు. ఎంటర్‌టైన్‌మెంట్ అయితారు ఇక్కడనైతే. తప్పకుండా ఇక్కడికైతే తీసుకురండి. రావడానికి ట్రాన్స్‌పోర్టేషన్ అయితే చాలా ఈజీగా ఉంది. మెట్రో, బస్సు, టాక్సీలు, ఈ ఊబరు అని అన్ని విధాల ట్రాన్స్‌పోర్టేషన్ అయితే అందుబాటులోనైతే ఉంది. ఇక్కడనైతే చూస్తుర్రు కదా, అసలు మీద రూప్ ఎట్లా చేసిర్రో ఏం కథనో గానీ మామూలుగానైతే లేదు. అసలు లుక్ అయితే సూపర్ అనిపించింది. క్యారిఫోర్ దగ్గరనైతే ఉన్నా నేనైతే. ఇక్కడ క్యారిఫోర్ పక్కనైతే చాలా షాపులలో బ్యాగులు, వాచ్‌లనేది నేనైతే అబ్జర్వ్ చేసిన. ఇక్కడనైతే రీజనబుల్ ప్రైస్ అయితే ఉంది. డెఫినిట్‌గా ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. మనం నార్మల్ పీపుల్ కూడా షాప్ చేయొచ్చు. అట్లా ఉన్నాయి. ఫ్యామిలీకైతే దూరంగా ఉన్నాం గానీ ఇలాంటి ప్రదేశాలు చూసినప్పుడైతే కొంచెం మైండ్‌లోనైతే పర్లేదులే, ఇక్కడ వేరే దేశాల్లో చాలా హ్యాపీగానే ఉన్నాం. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే మన ఛానెల్‌ని మాత్రం లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. డెఫినిట్‌గా ఖతార్‌లో ఉంటే మాత్రం విలాజో మాల్ మాత్రం మిస్ కాకండి. తప్పకుండా చూడండి.